సద్దుల బతుకమ్మ దసరా పండుగ తేదీల విషయంలో ఎలాంటి అపోహలు వద్దని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల 1000 సంవత్సరాల శ్రీ శంభు దేవాలయం చైర్మన్ బ్రహ్మశ్రీ జనమంచి సీతారామ శర్మ ద్వివేది వివరించారు. మన రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ పితృ అమావాస్య రోజు నుండి ప్రారంభించి 9వ రోజున సద్దుల బతుకమ్మతో పూర్తి చేసుకోవడం మన సంప్రదాయమని, ఈ సంవత్సరం 29వ తేదీన సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు. ముఖ్యంగా శ్రావణ నక్షత్రంతో సంపూర్ణంగా ఉన్న దశమి ఉన్నందున అక్టోబర్ 2వ తేదీన గురువారం రోజున దసరా పండుగ జరుపుకోవాలని చెప్పారు. సద్దుల బతుకమ్మ విజయదశమి పండుగ నిర్వహణపై ప్రజల్లో ఏర్పడిన అపోహలపై జనమంచి సీతారామ శర్మ మీడియాతో స్పష్టం చేశారు. శ్రీ గురుభ్యో నమః. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి. పితృ అమావాస్యతో మొదలైనటువంటి బతుకమ్మ పండుగను 29వ తేదీ సోమవారం రోజున సద్దుల బతుకమ్మతో ముగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం దశమి శ్రవణ నక్షత్రంతో వచ్చినటువంటి రోజు గురువారం రోజున 2వ తేదీన దసరా పండుగ జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. జనమంచి సీతారామ శర్మ ద్వివేది, 1000 సంవత్సరాల శ్రీ శంభు దేవాలయం, తెలంగాణ రాష్ట్రం. శ్రీ శుభమస్తు.